హలో గైస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డాక్టర్ రోల్లో మీ పేరు అనేది ఉందో లేదో మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోతో లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వెబ్సైట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బై ఎపిక్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై మొబైల్ అని ఇక్కడ 3 ఆప్షన్లు అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బై ఎపిక్ అని సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ బై ఎపిక్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యువర్ ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఓటర్ కార్డుకు సంబంధించి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కింద స్టేట్ దగ్గర సెలెక్ట్ యువర్ స్టేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఈ క్యాప్చా కోడ్ అనేది కింద బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. పైన మీకు ఇమేజ్లో కనిపిస్తున్న నెంబర్స్ అనేది కింద బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ రిజల్ట్ అని వచ్చి కింద మీకు మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు అనేది ఏ విధంగా వచ్చింది, ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఓటర్ కార్డ్ నెంబరు, అలాగే నేమ్ దగ్గర మీ పేరు అయితే ఉంటుంది. ఏజ్ దగ్గర ఏజు, అలాగే రిలేటివ్ నేమ్ దగ్గర రిలేటివ్ నేము, స్టేట్ దగ్గర మీకు స్టేటు, డిస్టిక్ దగ్గర డిస్టిక్ అయితే ఉంటుంది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దగ్గర మీకు అసెంబ్లీ నేమ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ పార్ట్ దగ్గర మీకు పార్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పార్ట్స్ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ఇక్కడ పార్ట్స్ అనేది మీ ఏ పార్ట్లో మీ పేరు అనేది వచ్చిందో చూసుకోండి. పోలింగ్ స్టేషన్ దగ్గర మీ పోలింగ్ స్టేషన్ నేమ్ అయితే ఉంటుంది. అలాగే పార్ట్ సీరియల్ నెంబర్ దగ్గర మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ యాక్షన్ దగ్గర మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా డాక్టర్ రోల్లో మీ పేరు అనేది వచ్చిందో లేదో, మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు అనేది వచ్చాయో లేదో ఈ విధంగా అయితే చాలా ఈజీగా మీరు ఎంతమంది పేర్లైనా కానీ జస్ట్ మీరు ఓటర్ కార్డు నెంబర్ ద్వారా ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.